కృష్ణాపురం గ్రామంలో అందరూ కష్టజీవులే. అయితే ఊరందరిది ఒకదారైతే ఉలిపిరి కట్టేది ఒకదారి అన్నట్టుగా ఆ ఊర్లో ఉండే చంద్రానికి చదువు సంధ్యలు అబ్బలేదు. దాంతో ఏ పని చేయకుండా గాలి కబుర్లు చెప్పుకుంటూ పొద్దుపుచ్చడం అలవాటైంది. వాడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. పండు ముసలిదైన అవ్వ వాడి వాగోగులను చూస్తుండేది. అవ్వకి చూపు మందగించడంతో చంద్రం జులాయితనం మరింత పెరిగిపోయింది. ప్రతిరోజు అవ్వ కన్నుగప్పి ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువును తీసుకెళ్లి అమ్ముకునేవాడు. వచ్చిన డబ్బును తన జల్సాల కోసం ఖర్చు పెట్టేవాడు. విసిగిపోయిన అవ్వ ఓ రోజు వాడిని ఇంట్లోకి రానివ్వకుండా శాపనార్థాలు పెట్టింది. ఆ రాత్రి వాడు 6 బయటే నిద్రపోయాడు. మరుసటి రోజు బాగా ఎండ వచ్చేంతవరకు గుర్రు పెట్టి నిద్రపోతున్న చంద్రాన్ని చూసి అవ్వ మళ్లీ తిట్ల దండకం అందుకుంది. చంద్రం కోపంగా ఇల్లు విడిచి వెళ్తున్నానని బెదిరించి బయలుదేరాడు. వాడలా బెదిరించడం మామూలే కావడంతో అవ్వ పట్టించుకోలేదు. ఊరి పొలిమేర దాటిన చంద్రం పగటి సమయానికల్లా ఓ చిట్టడవిలోకి ప్రవేశించాడు. నిన్నటి రోజున కూడా భోజనం చేయకపోవడంతో శోష వచ్చింది. నీరసంతో కళ్ళు తిరగడంతో ఓ మర్రి చెట్టు నీడలో నడుం వాల్చాడు. మెలకువ వచ్చేసరికి దట్టమైన చీకటి నిండిపోయింది. చీకటంటే భయపడే చంద్రాన్ని గాలికి ఊగుతున్న మర్రి ఊడలు మరింత భయపెట్టాయి. మెల్లగా అక్కడ్నుంచి పరిగెత్తుదామని అనుకుంటుండగా బలమైన ఈదురుగాలి వీచింది. ఆ గాలి ధాటికి కళ్ళు మూసుకున్న చంద్రం కళ్ళు తెరవగానే ఎదురుగా కోణంగి అనే పేరున్న ఓ దెయ్యముంది. దాన్ని చూసి వాడు గజగజ వణికిపోయాడు. ఒరే పిల్ల మనిషి, నా మర్రి చెట్టు నీడలో పడుకోవడానికి నీకెంత ధైర్యం అని గద్దించింది ఆ దెయ్యం. ప్రాణాలు తీయడానికి రాకుండా ప్రశ్నలు అడుగుతున్న దెయ్యాన్ని చూసి చంద్రానికి కొంచెం ధైర్యం వచ్చింది. కోణంగి దెయ్యంగారు, నన్నేం చేయమంటారు? మా ఇంట్లో ఓ ముసలి అవ్వ ఉంది. ఏ పని చేయడం లేదని నన్ను ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది. నాకేమో ఒళ్లంచి పని చేయాలనిపించదు. అవ్వ తిట్లకు విసిగిపోయి ఎటైనా పోదామని బయలుదేరాను. ఏమీ తినక నీరసంతో పడిపోయాను అంటూ తన బాధను చెప్పుకొచ్చాడు. వాడి మాటల్ని సాలోచనగా విన్న దెయ్యం, నేను మనిషిగా ఉన్నప్పుడు చేసిన కొన్ని తప్పులే ఇప్పుడు నాకీ రూపాన్ని ఇచ్చాయి. కాబట్టి బుద్ధిగా వెళ్లి మీ అవ్వకి సాయం చెయ్యి అని వాడిని మందలించింది. అప్పుడు చంద్రం, ఏ మనిషి జన్మలే, నీ పనే బాగుంది. ఎక్కడికైనా సరే హాయిగా ఎగిరి వెళ్తూ పని పాట లేకుండా గడుపుతుంటారు. పని చేస్తేనే తిండి దొరుకుతుందన్న బాధ మీకు లేదు కదా అని నిట్టూర్చాడు. అక్కడికి కక్కడు, లప్పడు, చిప్పడు అనే దెయ్యాలు కూడా వచ్చాయి. తాను దెయ్యాలతో మాట్లాడుతున్న సంగతిని మరిచిపోయిన చంద్రం వాటితో వాదిస్తూనే ఉన్నాడు. కక్కడు దెయ్యం చంద్రంతో ఇలా అన్నది, అయితే నీకు మనిషి రూపం విరక్తి పుట్టిందన్నమాట. నువ్వు ఇష్టపడితే మా దగ్గరున్న శక్తుల ద్వారా మాలో ఒకరం నీ రూపాన్ని పొందుతాం. నువ్వు మాలో ఎవరి రూపాన్నైనా ధరిస్తావా? కక్కడు చెప్పిన విషయం చంద్రానికి బాగా నచ్చింది. దెయ్యం రూపం ఎత్తితే హాయిగా ఏ బాదరబంది లేకుండా మర్రి చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ గడిపేయచ్చనుకున్నాడు. వెంటనే తాను కోణంగి రూపాన్ని ఎత్తుతానని చెప్పాడు. అయితే తాను అడిగినప్పుడు తన అసలు రూపాన్ని ఇచ్చేయాలని ఒప్పందం చేసుకున్నాడు. వెంటనే కోణంగి దెయ్యం చంద్రం తలపై చెయ్యి ఉంచి ఓ పిశాచి మంత్రాన్ని జపించింది. చంద్రం వెంటనే కోణంగి దెయ్యంగా, అదేమో చంద్రంగా మారిపోయారు. దెయ్యం రూపాన్ని ధరించిన చంద్రం పొద్దస్తమానం మర్రి చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ అప్పుడప్పుడు కక్కడు, లప్పడు, చిప్పడు దెయ్యాలతో గాలి కబుర్లు చెప్పడం తప్ప వాడికి వేరే పనులేమీ ఉండేవి కాదు. చంద్రం రూపంలో కృష్ణాపురం చేరిన కోణంగి దెయ్యం ప్రతి పనిలోనూ అవ్వకి సాయపడసాగింది. చంద్రంలో కనిపించే మార్పుకు ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు. మనిషి రూపం కోణంగి దెయ్యానికి సంతోషంగా ఉంది. అందుకే చంద్రం వచ్చి అడిగినా వాడి రూపం తిరిగి ఇచ్చేయద్దనుకుంది. కొంతకాలానికి కోణంగి రూపంలో అస్తమానం మర్రి చెట్టుకు వేలాడుతుండడం చంద్రానికి విసుగనిపించింది. వెంటనే ఓ రోజు రాత్రి కృష్ణాపురం వెళ్లాడు. తన రూపంలో గుర్రు పెట్టి నిద్రపోతున్న కోణంగి దెయ్యాన్ని లేపాడు. ముందుగా అనుకున్న మాట ప్రకారం తన రూపాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు. అందుకు కోణంగి ఏమాత్రం ఒప్పుకోలేదు. చంద్రం విచారంగా తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. ఒకరోజు తాను నిద్ర లేచేసరికి ఇంటి ముందు ఊరి పెద్దలంతా గుమిగూడి చంద్రాన్ని పిలుస్తున్నారు. వాడి రూపంలో ఉన్న కోణంగి
ఆశ్చర్యంగా బయటకు వచ్చింది. చంద్రం, 2 ఏళ్ల క్రితం తీసుకున్న మా బాకీని ఎప్పుడు తిరిగిస్తావు అంటూ గద్దించారు. ఇలా మెల్లగా అడిగితే వీడివ్వడు, వీడి పని ఇలా కాదు అంటూ కొందరొచ్చి అయోమయంగా చూస్తున్న చంద్రాన్ని పెడరెక్కలు విరిచి ఓ చెట్టుకు కట్టేసి దుడ్డు కర్రలతో కొట్టసాగారు. చంద్రం రూపంలో ఉన్న కోణంగి దెయ్యం లబోదిబోమంటూ దాని రూపంలో ఉన్న చంద్రం దగ్గరికి వెళ్లి తన రూపాన్ని తిరిగి ఇచ్చేయమంది. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న చంద్రం వెంటనే తన రూపాన్ని తను తీసుకుని కోణంగికి దాని దెయ్యం రూపాన్ని ఇచ్చేశాడు. అక్కడే ఉన్న కక్కడు, లప్పడు, చిప్పడు దెయ్యాలు చంద్రం రూపాన్ని ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నావని అడిగాయి. దానికి కోణంగి, ఏమని చెప్పేది, వీడి చేసిన అప్పులను తీర్చమంటూ రోజుకొకడొచ్చి నా ఒళ్లంతా హోనం చేస్తుంటే భరించడం నా వల్ల కాలేదు అంటూ నిట్టూర్చింది. కోణంగి మాటల్ని విన్న చంద్రం బిగ్గరగా నవ్వుతూ, మొత్తానికి నేను చేసిన అప్పులే నన్ను ఈ దెయ్యం రూపం నుంచి బయటపడేశాయన్నమాట. ఏది ఏమైనా కష్టపడి పనిచేయడంలో ఉండే సంతోషాన్ని, శ్రమలోని గొప్పతనాన్ని నాకు తెలిసేట్టు చేశారు. మీ దెయ్యాలందరికీ కృతజ్ఞతలు. ఇకపై కష్టపడి పనిచేయడమే కాకుండా బాగా చదువుకుంటాను, వస్తాను అంటూ తన ఊరికి వెళ్లిపోయాడు. అలా కోణంగి దెయ్యం దెబ్బతో జులాయిగా తిరిగే చంద్రం బుద్ధిమంతుడయ్యాడు. మడిసన్నాక కూసింత కళాపోషణుండాలి అంటాడు ఓ సినిమా కథ రాసిన రైటర్. నిజానికి మనిషి అన్నాక యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. పిల్లలంటే చదువుకోవాలి. ఇంట్లో అమ్మకి పనుల్లో చిన్న చిన్న సాయం చెయ్యాలి. ఇంకా టైం దొరికితే ఎక్స్ట్రాగా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. అంతేగాని ఫోన్ పట్టుకుని బద్ధకంగా కూర్చుంటే ఈ కథలో దెయ్యాలు మర్రి చెట్టుకు వేలాడుతూ ఉన్నట్టే ఉంటుంది. కోణంగి దెయ్యంలాగా చెట్టుకు వేలాడుతూ ఉన్నట్టే మీరు మొబైల్ను పట్టుకు వేలాడుతున్నారన్నమాట. చంద్రంలాగా మీరు కూడా బద్ధకాన్ని, జులాయితనాన్ని, వాటిని పెంచే మొబైల్ ఫోన్ని వదిలేసి అమ్మకి సాయం చేస్తూ బుద్ధిగా చదువుకుంటూ ఉంటారు కదా.